వైజాగ్లో వైసీపీ 2.0 సూపర్ యాప్ను ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై వైసీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసిన కేకే రాజు 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, రాబోయే రోజుల్లో ప్రజలే కూటమి పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. దానికి చెంపపెట్టులా ఉండే విధంగా అంటే రెడ్ బుక్ రాజ్యాంగంలా మన వ్యక్తిగతంగా వైఎస్ఆర్ రెడ్ బుక్ రాజ్యాంగ టార్గెట్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దమ్మున నాయకుల్ని, సమర్థవంతమైన నాయకుల్ని, యాక్టివ్గా ఉన్న నాయకుల్ని ఏదో విధంగా అనవదొక్కాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ మన ఉద్దేశం అది కాదు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఎవరైతే దుర్వినియోగపరుచుకొని ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, కొంతమంది అధికారులు ఎవరైతే అధికారాన్ని చేతిలో తీసుకుని అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారో వారందరికీ కూడా సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారులు ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నారు, ప్రజలకు జవాబు చేస్తారు అంతే తప్ప రాజకీయ నాయకులకు బానిసలుగా కాదు.